వార్తలను సమర్పిస్తున్నవారు డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ్ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పెట్రోల్ బంకుల నిర్వాహకులతో సమావేశం నిర్వహించిన అధికారులు. ఇంధనం కొరత లేదంటున్న జంగారెడ్డిగూడెం ఆర్డీఓ రమణ. మరో గంటలో పెట్రోల్ బంకుల్లో చమురు ఉండేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారంటున్న ఏఎస్పీ సుస్మిత రామనాథన్. జంగారెడ్డిగూడెంలో కన్నుల పండుగ. వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జన్మదినోత్సవ వేడుకలు. పాల్గొన్న ఆర్యవైశ్య సంఘాలు. అమ్మవారికి సారెను సమర్పించిన ఉప్పలమెట్ట కపుల్స్ క్లబ్. అన్ని చోట్ల డీజిల్, పెట్రోల్ అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందంటున్న జంగారెడ్డిగూడెం టీడీపీ నాయకులు. వచ్చే నెల 15వ తేదీన బొట్టాయిగూడెం విద్యారోహిణి స్కూల్ నందు ఎస్సీ ఎస్టీల ఆత్మీయ సమావేశం. కరపత్రాలు ఆవిష్కరించిన నేతలు. జంగారెడ్డిగూడెం రజక యూత్ ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రం ప్రారంభించిన ఎస్ఐ వీరప్రసాద్. ఎన్టీఆర్ సెంటర్ నందు ఏర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్రం. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రైతులు తీసుకున్న పంట రుణాలను పూర్తిగా రద్దు చేసి స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం మద్దతు ధరల గ్యారంటీ చట్టాన్ని తెచ్చినప్పుడే రైతులు సంక్షేమం నుండి బయటకు పడతారని, అప్పుడే అన్నదాతకు న్యాయం జరుగుతుందని అఖిల భారత కిసాన్ సభ జాతీయ అధ్యక్షులు అశోక్ ధావలే అన్నారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర 23వ మహాసభల సందర్భంగా ఉద్దరాజు రామం మెమోరియల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెంలోని సూర్యకిరణ్ ఫంక్షన్ హాల్లో వ్యవసాయ సంక్షోభం, పరిష్కార మార్గాలు, మద్దతు ధరలు, గ్యారంటీ చట్టం ఆవశ్యకతపై రైతు సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ అధ్యక్షత వహించారు. ముందుగా రైతాంగ పోరాట యోధుడు అమరజీవి ఉద్దరాజు రామం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ముఖ్య అతిథి అశోక్ ధావలే మాట్లాడుతూ ఉద్దరాజు రామం రైతుల కోసం ఎన్నో పోరాటాలు చేశారని, అఖిల భారత కిసాన్ సభ జాతీయ అధ్యక్షులుగా, నర్సాపురం పార్లమెంట్ సభ్యులుగా పనిచేశారని గుర్తు చేశారు. ఆయన పేరుని ఏర్పాటు చేసిన మెమోరియల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగడం అభినందనీయమని అన్నారు. జూన్ 3, 4, 5వ తేదీలలో ఏలూరులో జరగనున్న రైతు సంఘం రాష్ట్ర మహాసభలను జయప్రదానికి ఈ సదస్సు ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. The Uddaraja Ramam Trust for having invited me to deliver this lecture on the agrarian crisis and our alternative. I, in the beginning, pay homage to a very great peasant leader of this area, Uddaraja Ramam, who was the All India President of the All India Kisan Sabha many years ago. Comrade Ramam was also Member of Parliament elected to the Lok Sabha in 1957, and he led many struggles of the peasantry, agricultural workers and the people in the old West Godavari district, of which Eluru district is also now separate, but it was a part of Comrade Raman's district at that time. So I pay homage to a very great farmer leader who today is no more, but all of us remember him with lot of love and lot of respect. వాహనాలలో ఎంత మేరకు ఇంధనం అవసరమో అంత మేరకు చమురు కట్టించుకోవాలని జంగారెడ్డిగూడెం తహసీల్దార్ శ్లేవజోజి అన్నారు. ఆదివారం రాత్రి పట్టణంలోని పలు పెట్రోల్ బంకులను ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పెట్రోల్ బంక్ యజమానులకు పలు సూచనలు ఇచ్చారు. చమురు కొరత లేదని, ప్రజలెవరూ భయభ్రాంతులకు గురి కావద్దని అన్నారు. కావాల్సినంత పెట్రోల్, డీజిల్ అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ అధికారులకు, పెట్రోల్ బంక్ సిబ్బందికి సహకరించాలని కోరారు. ఇంధనం సరఫరా వస్తున్న పుకార్లు నమ్మవద్దని, అపోహలు పడవద్దని సూచించారు. పెట్రోల్ బంకులు ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది. మనకి పబ్లిక్ అంతా ప్యానిక్ అయ్యి ఎక్కువ కావాలని అడుగుతున్నారు. వాళ్ళకి ఎంత సరిపడే అవసరమో దానికి నిబంధనల ప్రకారం మీరు వాడుకుంటే ఇబ్బంది ఉండదు. మీరు ఏ విధమైన ప్యానిక్ అవసరం లేదు. ఇప్పుడు 10,000 లీటర్లు ఇక్కడ ఈ బంకుకి ఆల్రెడీ 15,000 లీటర్ల పెట్రోల్ వచ్చింది. అదేవిధంగా జంగారెడ్డిగూడెంలో ఉన్న అన్ని పెట్రోల్ బంకులకి కంటిన్యూస్ ఆయిల్ ట్యాంకర్లు వస్తాయి కాబట్టి మీరేం ఇబ్బంది పడకుండా, ప్యానిక్ అవ్వకుండా మీకు ఎంత అవసరమో అంత పెట్రోల్ని వాడుకోవాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ.
జంగారెడ్డిగూడెంలో వాసవిమాత జన్మదినం పురస్కరించుకుని విశేష పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మవారి ఆలయం వద్ద దారా రవి దంపతులు ఉభయదారులుగా పూజలు చేశారు. ఆలయ అర్చకులు వెంకటరమణ, గ్రామ పురోహితులు కిరణ్ అమ్మవారి పూజలను శాస్త్రోక్తంగా జరిపారు. జరి విశ్వమాత లోకజనని వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో భక్తులు దర్శించుకున్నారు. పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు మాతు రాజా ఆధ్వర్యంలో అమ్మవారి కండువాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా 108 మంది భక్తులు కన్యలు కలశాలతో భారీ ఊరేగింపు చేశారు. దేవతామూర్తులు కలిగిన రథంపై అమ్మవారి ఉత్సవ విగ్రహం ఏర్పాటు చేసి గ్రామోత్సవం చేశారు. దారి పొడవునా అమ్మవారికి భక్తులు హారతులు అర్పించారు. ఉచిత ప్రసాద వితరణ ఏర్పాటు చేశారు. పూజల్లో పాల్గొన్న వారికి ఆలయ కమిటీ, ఉత్సవ కమిటీ, పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో పలు ఏర్పాట్లు చూశారు. వివిధ పూలదండలతో అమ్మవారిని అలంకరించారు. భక్తి శ్రద్ధలతో అమ్మవారిని భక్తులు దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య మహాసభ మాజీ అధ్యక్షులు చిన్ని రామ సత్యనారాయణ, మహంకాళి రాంబాబు, వందనపు వెంకటేశ్వరరావు, చామర్తి శ్రీరాములు, టీవీఏ రామతారకం, మాతు రాజా, కాటేపల్లి శ్రీను, ఏలూరి ఫణికుమార్, కొల్లెపర నారాయణ, చిన్ని బాపిరాజు, మద్దుల రాంబాబు పాల్గొన్నారు. ఈ రోజున వాసవి అమ్మవారి జయంతి సందర్భంగా జంగారెడ్డిగూడెం ఏలూరు జిల్లా అమ్మవారి ఆలయం వద్ద ఇక్కడ ఊరేగింపుగా 108 మంది కన్యలతో 108 మంది కలశాలతో అంగరంగ వైభవంగా భక్త జనసహమృతంతో ఒక ఆర్యవయసులే కాకుండా గ్రామ ప్రజలు, ఊరి ప్రజలు తండోపతండాకులుగా వచ్చి గ్రామ వీధులు గుండా ఇప్పుడు పల్లకీ సేవ అమ్మవారి రథోత్సవం ప్రారంభమవుతుందండి. ఈ కార్యక్రమానికి మాకు బస్సులను సమకూర్చిన బోధిట్రీ స్కూల్ వారికి ఇంతటి కార్యాన్ని మాకు చేసిన ఆర్యవైశ్య పెద్దలకు, ఆలయ కమిటీకి, ఉత్సవ కమిటీకి, ఆర్య సంఘానికి, ఆర్యవైశ్యుల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై వాసవి, జై వాసవి మాత, జై జై వాసవి మాత. ఈ రోజు వాసవి మాత అమ్మవారి జయంతోత్సవాల సందర్భంగా 108 కలశాలతో 108 మంది కన్యలతో భారీ ఊరేగింపు జరిగింది. ఈ ఊరేగింపుకు సహకరించిన వారు మన బోధిట్రీ వారు, ఇంగ్లీష్ మీడియం స్కూల్ వారు మాకు బస్సులు అందజేశారు. వారి సౌజన్యంలో ఈ ఊరేగింపు ఘనంగా జరిగింది. దీంట్లో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా మా ఆయుర్వేద సంఘం తరపున, మన గుడి ఉత్సవ కమిటీ తరపున, ఆలయ కమిటీ తరపున అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వాసవిమాత ఆలయం దగ్గర నుంచి 108 కలశాలతో 108 కన్యలతో ఊరేగింపుగా వెళ్ళడం జరిగింది. అలాగే ఆర్యవేసులందరూ దీంట్లో పాల్గొని అందరూ మా అందరికి సహకరించారు. అందరికీ మా కృతజ్ఞతలు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో నడిబొడ్లో ఆర్యవైశ్య కళ్యాణ మండపం ఎదురుగుండా వేయించేసి ఉన్న శ్రీ అమ్మవారి జయంతి ఉత్సవాల్ని ఈ రోజున పెద్దలు, ఆర్యవైశ్య సంఘ పెద్దలు, ఆలయ కమిటీ, ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈ జయంతిని జరుపుకోవడం జరుగుతుందండి. వైశాఖ మాసం, వసంత ఋతువు వైశాఖ మాసం దశమి రోజున అమ్మవారి జయంతి వస్తుందండి. ఈ రోజున 108 కన్యలతో 108 కలశాలతో మొత్తం భారీ ఊరేగింపుగా బయలుదేరుతున్నామని గుడి దగ్గర నుంచి అండి. మరి ఈ రోజు ఈ ఏర్పాటు చేయడానికి బోధిట్రీ స్కూల్ వాళ్ళు వారి యొక్క సౌజన్యంతో బస్సులు కూడా ఏర్పాటు చేశారండి. కనుక అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో ఈ రోజు వాసవి అమ్మవారిది ఊరేగింపు అంగరంగ వైభవంగా జరిగింది. దీనికి 108 కలశాలతో 108 మంది కన్యలతో ఊరేగింపు దిగ్విజయంగా జరిగింది. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈ రోజున వాసవి అమ్మవారి జయంతి సందర్భంగా 108 కలశాలతో అందరూ పిల్లలు ఊరేగింపుతో కన్యలతో ఊరేగింపు జరిగింది. అందరూ భక్తులు సహకరించారు. దీనికి బోధిట్రీ స్కూల్ వారు బస్సులను ఇచ్చి పిల్లల్ని బస్సులతో ఊరేగింపుగా జరగడం జరిగింది. వారికి ఆర్య సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం. ఈ రోజున 108 కలశాలతోటి 108 కన్యలతోటి భారీ ఊరేగింపుగా ఇప్పుడే జస్ట్ బయలుదేరుతున్న కార్యక్రమానికి ఇచ్చేసిన ఆర్యవైశ్య సోదరులకి మిగతా వారి ఇక్కడ పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. జంగారెడ్డిగూడెంలో విధమ్మ తల్లి ఆలయం వద్ద మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఎస్ఐ వీరప్రసాద్ రిబ్బన్ కట్ చేసి చలివేంద్రాన్ని ప్రారంభించారు. తొలుత అమ్మవారిని భక్తి శ్రద్ధలతో దర్శించుకుని పూజలు చేశారు. అమ్మవారి విశేషాన్ని గురించి ఎస్ఐకి వివరించారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం నాయకులు, యూత్ సభ్యులు సంయుక్తంగా పాల్గొన్నారు. మండు వేసవిలో ఇటువంటి చలివేంద్రాలు నిర్వహించడంపై ఎస్ఐ వీరప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు. బాటసారులకు, ప్రయాణికులకు ఇటువంటి చలివేంద్రాలతో దాహార్తి తీరుతుందని అన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. రజక యూత్ అంటే యూత్ ఏర్పడటమే కాకుండా, ఒక సంఘంగా ఏర్పడటమే కాకుండా మంచి పనులు చేయడానికి ముందుండి ఇలాంటి ఎండాకాలంలో ఇలా చలివేంద్రం పెట్టడం చాలా శుభదాయకం. ఇలాంటి మంచి కార్యక్రమాలు చేపట్టే యువత చెడుకి వెళ్లకుండా ఇలాంటి మంచి ఆటలు ఆకర్షించుకునేలా ఉంటే పోలీసు కూడా ఎంతో సంతోషించి మీకు ఎల్లవేళ ఎప్పుడు కూడా మీ సంఘానికి మేము సహకరిస్తామని మాటిస్తూ సెలవు. థ్యాంక్ యూ. ముందుగా ఇక్కడికి విచ్చేసినటువంటి మా కుల పెద్దలకి మరియు మా ఆహ్వానం అందించినటువంటి మా ఎస్ఐ గారికి చాలా కృతజ్ఞతలండి. మేము ఇలాగే ఇంకా చాలా సంక్షేమ కార్యక్రమాలను జరుపుతామని, పైగా ఈ సంఘానికి ఈ పెద్దల సపోర్ట్ చాలా అవసరమని చెప్పి కోరుకుంటూ ఇలాంటి మంచి కార్యక్రమాలకు మాకు అండగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం.
నేటి ఆధునిక సాంకేతిక యుగంలో విద్యతో పాటు పలు రంగాలలో సైతం విద్యార్థులు రాణించాల్సిన పరిస్థితి ఏర్పడిందని పలువురు వక్తలు ప్రసంగించారు. జంగారెడ్డిగూడెం సిల్వర్ వోక్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రథమ వార్షికోత్సవం అంబరాన్నంటింది. విద్యార్థులు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను అలరించాయి. ఈ కార్యక్రమానికి విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి విశేష స్పందన లభించింది. పలు గీతాలకు నృత్యాలు ప్రదర్శన చేశారు. సాంప్రదాయ నృత్యాలు చూపరులను అలరించాయి. విద్యా ప్రమాణాల గురించి, మారుతున్న పరిజ్ఞానం వంటి అంశాలను ప్రస్తావించారు. జంగారెడ్డిగూడెంలో చింతల బజార్ వద్ద రాయల్ ఎన్ఫీల్డ్ ద్విచక్ర వాహనంలో మంటలు రేగాయి. అశ్వరావుపేటకు చెందిన దంపతులు జంగారెడ్డిగూడెం వచ్చారు. బుల్లెట్ లో నుంచి పెట్రోల్ చుక్కలు పడటంతో మెకానిక్ షోరూమ్ లో చూపించారు. మరమ్మతులు చేస్తుండగా అకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి. బుల్లెట్ వైరింగ్ కాలిపోయింది. పరిసర ప్రాంతాల వారు ఇసుక వేసి మంటలను అదుపు చేశారు. బుల్లెట్ మసిగా దర్శనమిస్తోంది. ఈ సంఘటనలో ఎవరికి ప్రాణాపాయం జరగలేదని తెలియజేశారు. వచ్చే నెల 13వ తేదీన బుట్టాయిగూడెం విద్యారోహిణి డిజిటల్ స్కూల్ నందు ఎస్సీ కులాలు, ఎస్టీ తెగల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు బీజేపీ నాయకులు కొండపాటి రామకృష్ణ తెలియజేశారు. ఈ సందర్భంగా కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి శ్రీ దత్తాత్రేయ సిద్ధయంత్ర సహిత నవగురు పాదుకా పీఠం శ్రీ 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 అనఘానంద స్వామి, రాజ్యసభ సభ్యులు పాక వెంకట సత్యనారాయణ, సమరసత సేవ అఖిల భారత కన్వీనర్ శ్యామ్ ప్రసాద్, శక్తి స్వచ్ఛంద సంస్థ డాక్టర్ శక్తి శివరామకృష్ణులతో పాటు పలువురు ప్రముఖులు హాజరు కానున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ విచ్చేసి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఎస్సీ ఎస్టీ కులాల ఆత్మీయ సమ్మేళనం మన పోలవరం నియోజకవర్గంలో బుట్టాయిగూడెం మండలంలో విద్యారోహిణి డిజిటల్ స్కూల్ ఆవరణలో మే 13వ తేదీ ఉదయం 11 గంటలకి ప్రారంభమవుతుంది. సమ్మేళనం ఎస్సీ ఎస్టీ కులాల యొక్క సమగ్రమైన సంపూర్ణ ఉన్నతి కోసం, వారి యొక్క హక్కుల పరిరక్షణ కోసం, వారి యొక్క సామాజిక స్థితిగతుల్ని బాగుపరచడం కోసం ఏర్పాటు చేస్తున్న ఆత్మీయ సమ్మేళనం. ఈ ఆత్మీయ సమ్మేళనానికి పోలవరం నియోజకవర్గంలో ఉన్న 7 మండలాల నుంచి పెద్ద ఎత్తున గిరిజన, హరిజన సోదరులందరూ తప్పనిసరిగా ఆయా ప్రాంతాల నుంచి మన గిరిజన సోదరుల్ని, హరిజన సోదరుల్ని సమాయత్తం చేసి సమీకరించి మే 13వ తేదీ జరిగే కార్యక్రమానికి తప్పనిసరిగా వారందరినీ హాజరయ్యే విధంగా ప్రయత్నం చేసి ఈ ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరడం జరుగుతుంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలో చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత, మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం అశ్వారావుపేట రోడ్ వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాత్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలు అందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అశ్వారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. అద్భుతం, అమోఘం, ఆశ్చర్యం
నేడు విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాలలో స్టేట్ టాప్ మార్కులతో విద్యా వికాస్ విజయబేరి. జూనియర్ ఇంటర్లో సాయి లక్ష్మి 470కి 466, తౌషిక్ రవి 466, చర్ప తేజశ్రీ 466, బైపీసీలో మందపాటి కేతన్ శ్రీనాథ్ 455కి 450 మార్కులు, రిషిత 450. సీనియర్ ఇంటర్ ఎంపీసీలో మాలిని 1000కి 991, నాగవెంకట చరణ్ 990, శ్రావ్య సుష్మా 990 మార్కులతో విద్యా వికాస్ విజయకేతనం ఎగురవేసింది. జూనియర్ ఇంటర్ ఎంపీసీలో 96% పైగా, బైపీసీలో 98% పైగా ఉత్తీర్ణత. సీనియర్ ఇంటర్ ఎంపీసీలో 96% పైగా, బైపీసీలో 97% పైగా ఉత్తీర్ణతతో రికార్డు నెలకొల్పింది విద్యా వికాస్ విద్యా సంస్థలు. జంగారెడ్డిగూడెం స్థాపించిన మొదటి సంవత్సరంలోనే తపస్ ఐఐటి అండ్ నీట్ అకాడమీ విద్యార్థి విజయకేతనం. జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకమైన జేఈ మెయిన్స్ 2026లో ఆల్ ఇండియా ర్యాంక్ 475 సాధించి అసాధారణ ప్రతిభ కనబరిచిన మన తపస్ విద్యార్థి ఏ మనోజ్ కు హృదయపూర్వక అభినందనలు. అడ్మిషన్లు జరుగుతున్నవి. వివరములకు సంప్రదించండి 8143796655 మరియు 9030414329. మా అడ్రస్ తపస్ ఐఐటి అండ్ నీట్ అకాడమీ, చిదంబరం హాస్పిటల్ దగ్గర, జంగారెడ్డిగూడెం. వెల్కమ్ బ్యాక్. జంగారెడ్డిగూడెంలో వాసవిమాత పుట్టినరోజు పురస్కరించుకుని ఉప్పలమెట్ట కపుల్స్ క్లబ్ ఆధ్వర్యంలో అమ్మవారికి పసుపు, కుంకుమ, సారే సమర్పించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కొనకల్ల శ్యామ్ సత్యనారాయణ, కార్యదర్శి బొమ్మ సత్యనారాయణ, కోశాధికారి బివివి సత్యనారాయణ, రీజన్ చైర్మన్ ఓలేటి కృష్ణకుమార్, సీనియర్ సభ్యులు నాగవరపు పుల్లారావు, కొనకల్ల సీతారామయ్య, గొల్లపూడి రఘు, నాయకులు పాల్గొన్నారు. మహిళలు సైతం అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జై వాసవి, జై రెట్టించిన పట్టుదలతో మేడే స్ఫూర్తితో పోరాడాలని ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కేవీ రమణ పిలుపునిచ్చారు. 140వ మేడే సందర్భంగా ఐఎఫ్టియు రాష్ట్ర కమిటీ ముద్రించిన పోస్టర్లను జంగారెడ్డిగూడెం మార్కెట్ యార్డ్ లో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఈప్ట్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కేవీ రమణ మాట్లాడుతూ 4 లేబర్ కోడ్లు రద్దు చేస్తూ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానంతో రద్దు చేయబడిన 8 గంటల పని దినం తిరిగి అమలు చేసేంత వరకు మేడే ఉద్యమ స్ఫూర్తితో సమరశీల పోరాటాలను నిర్మించాలని అన్నారు. దేశంలోని కార్మిక వర్గాన్ని 140 సంవత్సరాల క్రితం నాటి పరిస్థితులకు నెట్టివేసేందుకు తెచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేసేంత వరకు నిరంతరం పోరాడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఈప్ట్ నాయకులు గంపల వెంకటేశు, పొడిదోలు దుర్గారావు, దున్నా రాధాకృష్ణ, కొత్తూరు సీతయ్య, చిన్న శ్రీను, ముప్పిడి పల్లయ్య, ముప్పిడి వెంకటేష్, ఎం చిన్న, రాంబాబు పాల్గొన్నారు. ఆ కార్మిక పోరాటంలో చనిపోయారు. ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా కార్మికులకి 8 గంటలతో పాటు అనేక రకాల హక్కులు ఏర్పడ్డాయి. నేడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుమ్మక్కై కార్మిక వర్గానికి ఉన్నటువంటి హక్కులను తొలగించి వేస్తుంది. ఈ రోజు 8 గంటల పని తీసి కేంద్రం 12 గంటలు అంటుంది, రాష్ట్రం 10 గంటలు అంటుంది. ఇది దుర్మార్గమైన చర్య.
జంగారెడ్డిగూడెంలో అన్ని పెట్రోల్ బంకులలో ఇంధనం అందుబాటులో ఉంటుందని ఆర్టీఓ రమణ, ఏఎస్పీ సుస్మిత రామనాథన్ అన్నారు. ఆర్డీఓ కార్యాలయంలో పెట్రోల్ బంకుల నిర్వాహకులతో సోమవారం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ప్రతి పెట్రోల్ బంకుల వద్ద రెవెన్యూ, పోలీస్ అధికారులు ఉంటారని, అవసరం మేరకు పెట్రోల్, డీజిల్ కొట్టించుకోవాలని చెప్పారు. ఏమైనా అవకతవకలు జరిగితే అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు. ఇంధనం సరఫరా విషయంలో ప్రజలు అపోహలు పోవద్దని అన్నారు. అన్ని చోట్ల ఈ రోజు మధ్యాహ్నానికి చమురు అందుబాటులోకి వస్తుందని చెప్పారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ సూచన మేరకు ఇంధనం సరఫరాపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపారు. చమురు కొరత రాకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు. అందరికీ నమస్కారం అండి. జంగారెడ్డిగూడెం సబ్ డివిజన్లో ఈరోజు జంగారెడ్డిగూడెం ఆర్డీఓ ఆఫీస్లో ఆర్డీఓ మేడం అండ్ నేను ఇద్దరు కలిసి ఇక్కడ పెట్రోల్ బంక్ ఓనర్స్ అందరూ పిలిచి ఇక్కడ ఒక ఇన్స్ట్రక్షన్స్ మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ మేడం అండ్ డిస్ట్రిక్ట్ ఎస్పీ సార్ నుంచి ఈ ఆయిల్ మేనేజ్మెంట్ ఇన్ పెట్రోల్ బంక్స్ ఎలా చేయాలి, ఈ ప్యానిక్ అనేది ఎలా అవాయిడ్ చేయాలి, వాట్ ఆర్ ద ప్రికాషన్స్ దట్ నీడ్ టు బి టేకెన్ అన్నీ ఇక్కడ వచ్చిన అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి ఈ మీటింగ్ ఆర్గనైజేషన్ అనేది జరుగుతుంది. ఈ కమిటీ మీటింగ్ ద్వారా పెట్రోల్ బంక్ ఓనర్స్ అండ్ అక్కడ మేనేజ్ చేస్తున్న స్టాఫ్ అందరికీ ఈ మేనేజ్మెంట్లో ఏమేమి చేసుకోవాలి, ఈ ప్రైవేట్ హోల్డింగ్ అలాంటి ప్రాక్టీసెస్ షుడ్ నాట్ బి పర్మిటెడ్ అండ్ క్రూషియల్ టైంలో ఎలా లా అండ్ ఆర్డర్ ప్యానిక్ ఇది ఎలా కంట్రోల్ చేయాలి అని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి ఈ మీటింగ్ ఇస్ బీయింగ్ ఆర్గనైజ్. అండ్ ఈ సప్లై సిచ్యువేషన్ నార్మల్ అవడానికి అప్రోప్రియేట్ ఇన్స్ట్రక్షన్స్ హ్యావ్ బీన్ గివెన్. దీస్ స్టాక్స్ విల్ బీ రీఫ్యూవల్డ్ ఆల్సో, రీస్టాక్డ్ ఆల్సో. అదికి కూడా మనకి ఇన్స్ట్రక్షన్స్ వచ్చింది. అది కంప్లై చేసి పబ్లిక్ అందరికీ ఈ ప్యానిక్ ఏ ఫియర్ లేకుండా ఈ సిచ్యువేషన్ని స్మూత్గా హ్యాండిల్ చేయడానికి ఈ మీటింగ్ అనేది ఇట్ ఈస్ బీయింగ్ కాల్డ్ అవుట్. సో ఇది మూల్యం పబ్లిక్కి కూడా ఏం చేస్తున్నాము అంటే కొంచెం కోఆపరేట్ చేసి కొంచెం వెయిట్ చేసి ఈ ప్యానిక్ సేల్, ఈ ప్యానిక్ బయింగ్ అలాంటి ప్రాక్టీసెస్ కాకుండా అవాయిడ్ చేసి కొంచెం పేషెంట్గా వెయిట్ చేయమని అడుగుతున్నాం. నమస్కారం. ప్రజెంట్ ఉన్న ఈ పెట్రోల్, డీజిల్ స్కేర్సిటీ గురించి దీన్ని ఎలా ఓవర్కమ్ అవ్వాలి, ప్రజెంట్ పబ్లిక్ అంతా కూడా కొంచెం ప్యానిక్ అయి ఉన్నారు. అన్ని పెట్రోల్ బంక్స్లోని నో స్టాక్ బోర్డ్స్ పెట్టడం దీనివల్ల కూడా వాళ్ళని ఎట్లా కంట్రోల్ చేయాలి, వాళ్ళకి ఈ విషయాన్ని ఎట్లా కన్వే చేయాలి అనే విషయం మీద మేము పెట్రోల్ బంక్ ఓనర్స్ అందరితో కూడా ఇక్కడ మీటింగ్ పెట్టడం జరిగింది. కలెక్టర్ గారు, ఎస్పీ గారు కూడా ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా వీళ్ళకి షేర్ చేసి మెయిన్ పబ్లిక్ని ఈ ఇష్యూ నుంచి వాళ్ళ మైండ్ సెట్ ఎట్లా మార్చాలి. మనకి 1-2 అవర్స్ తర్వాత ఈరోజు మార్నింగే ఎక్కడెక్కడైతే స్టాక్ లేదో దానికి స్టాక్ అంతా బయలుదేరడం జరిగింది. వైజాగ్ అండ్ రాజమండ్రి నుంచి కూడా అది టైమ్లీ మనకి ఈరోజు మధ్యాహ్నం నుంచే ఈ కొంచెం మనకి కావాల్సిన ఈ పెట్రోల్, డీజిల్ కూడా వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇది కొంచెం పబ్లిక్కి కూడా కన్వే చేసి వాళ్ళు ప్యానిక్ అవ్వకుండా చూసుకునేదానికి రెవెన్యూ అండ్ పోలీసు రెండు డిపార్ట్మెంట్ల కోఆర్డినేషన్తో ఈ సిచ్యుయేషన్ నుంచి బయటపడే దానికోసము ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే మీ ద్వారా కూడా పబ్లిక్ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాము. ఎటువంటి ఆందోళన చెందకుండా మధ్యాహ్నం నుంచి మనకి ఎలా ఇది రావటం జరుగుతుంది. కాబట్టి స్టాక్స్ అన్నీ కూడా ఈ సిచ్యుయేషన్ నుంచి బై నైట్ ఆర్ బై టుమారో మొత్తం కూడా క్లియర్ అవుతుంది. ఇది అందరికీ తెలియజేయడం జరుగుతుంది. అంటే ఆ డీజిల్ అది కొంతమంది ఏం చేస్తున్నారంటే మనకి తర్వాత స్టాక్ దొరకదు అన్న ఉద్దేశంలో కూడా వాళ్ళు ఎక్కువ తీసుకోవడం జరుగుతుంది. దగ్గర దూరానికి కూడా, లేకపోతే కొంచెం నెక్స్ట్ డిస్ట్రిక్ట్కి వెళ్తే అక్కడ ఈ ప్రాబ్లం లేదు, అక్కడ వెళ్ళి వాళ్ళు దాన్ని మళ్ళీ స్టాక్ చేసుకోవచ్చు. అదంతా లేకుండా మనకి ఇంకా అసలు ఇప్పుడప్పుడే స్టాక్ రాదు, దొరికినట్టు మనం ఫిల్ చేసేసి కంప్లీట్గా పెట్టుకున్నాము అనే ఉద్దేశంలో ఉన్నారు. అట్లా అవసరం లేదు. ఉన్న స్టాక్నే అందరూ పంచుకొని ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యుయేషన్లో ఈ బంక్స్ కూడా వాళ్ళు కొంత పక్కన పెట్టుకోవడం జరుగుతుంది. దాన్ని కూడా ఉంచుకొని స్టాక్ ఇవ్వట్లేదు, ఇట్లాంటివి కూడా రానియకుండా చూసుకోవాలి. జంగారెడ్డిగూడెం పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పెట్రోల్, డీజిల్ సరఫరాపై మీడియా సమావేశం నిర్వహించారు. పట్టణ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ పెట్రోల్, డీజిల్ కొరత కొన్ని గంటల్లో పరిష్కారం అవుతుందని అన్నారు. ప్రజలు, రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దని అన్నారు. చిట్టిపన్న రామలింగేశ్వరరావు, బొబ్బర రాజ్పాల్ కుమార్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్లు స్పందిస్తూ తక్షణమే పెట్రోల్, డీజిల్ కొరత నివారించాలని
స్థానిక ఆర్డీఓ పోలీస్ డిపార్ట్మెంట్ వారిని ఆదేశించడం జరిగిందని తెలిపారు. పెట్రోల్ డీజిల్ డీలర్లతో మాట్లాడి తక్షణమే ఈ సమస్య పరిష్కారం చేయాలని డీలర్స్ ని కోరినట్లు తెలిపారు. ఈ సమస్యపై ఇప్పటికే ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్, ఎంపీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్ స్థానిక ప్రజాప్రతినిధులతో మాట్లాడి సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని ప్రజలకు అందుబాటులో ఉండి పెట్రోల్ డీజిల్ కొరతలను నివారించేలా కృషి చేయాలని కోరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి కోనేటి చంటి, బిలాల్ మసీద్ చైర్మన్ షేక్ యాకూబ్, టీఎన్టీయూసీ పట్టణ అధ్యక్షులు కొంచాడ ప్రసాద్, కూటమి నాయకులు పాల్గొన్నారు. ప్రభుత్వం అధికారులతో అందరితో కూడా మాట్లాడి, అలాగే ఇండియన్ అన్ని కంపెనీల పెట్రోల్ డీజిల్ కంపెనీలు అన్నింటిలో అందరితో మాట్లాడి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేస్తున్నారండి. ఇవాళ సాయంత్రానికి అన్ని రకాలుగా అన్ని బంకుల్లో కూడా అంతా కూడా పెట్రోల్ డీజిల్ అన్ని రకాలుగా అందుబాటులో ఉంటుందండి. ఎవరో కూడా ఇబ్బంది పడొద్దండి. వాటి నుంచి అందరూ కూడా సాయంత్రం 4-5 నుంచి అన్ని బంకుల్లో కూడా మనకి యథావిధిగా పూర్వం ఎట్లాగైతే ఉందో అట్లాగే అన్ని బంకుల్లో కూడా కొడతారు. దీన్ని తెలుసుకుని ప్రజలందరూ కూడా ఏ విధమైన ఇబ్బందులు పడకుండా ముందుకెళ్లాలని చెప్పి తెలియజేస్తూ, దీనికి గౌరవ ముఖ్యమంత్రి వారు అందరినీ కూడా గట్టిగా చేశారు. దీనికి రాత్రి నిన్న అత్తమాను మన ఎమ్మెల్యే గారు, గౌరవ ఎమ్మెల్యే గారు కలెక్టర్లతో అలాగే ఉన్న ఉన్నతాధికారులు అందరితోనూ కూడా సమీక్ష చేశారు. చేసి వాళ్ళ 3-4 అన్ని బంకుల్లో కూడా ఆయిల్ ఏ లోటు లేకుండా వస్తుందండి. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకుని అవసరం నిమిత్తం వాడుకున్నారు పెట్రోల్ డీజిల్ కూడా అట్లాగే వాడుకుని ఈ కృత్రిమ కొరతని ప్రజలు కూడా కొంత ఇబ్బంది పడకుండా చేయాలని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ప్రభుత్వం రజక వృత్తిదారులకు గ్రామ పంచాయతీలో కేటాయించిన చెరువులను ఆక్రమణదారులతో ఇబ్బందులు లేకుండా జిల్లా సర్వేయర్లతో సర్వే చేయించి రజక వృత్తిదారులకు సహాయ సహకారాలు అందించాలని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రజక జనసంఘ అధ్యక్షుడు చిలకలపల్లి కట్లయ్య అన్నారు. సోమవారం ఉమ్మడి జిల్లా రజక సంఘం భవనంలో కొన్ని మండలాల నుంచి వచ్చిన రజకుల సమస్యలను విని పరిష్కార మార్గాలు సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలో 17 రాష్ట్రాలలో రజకులు ఎస్సీ జాబితాలో ఉండగా ఆంధ్ర, తెలంగాణతో పాటు పలు రాష్ట్రాలలో రజకులు బీసీ జాబితాలో ఉండటం బాధాకరమని, ఎప్పటి నుంచో పోరాడుతున్న రజకుల పోరాటాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టిలో పెట్టుకుని రజకులను ఎస్సీ జాబితాలో చేర్చే విధంగా ముందుకు వెళ్లాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రజక నేతలు అంజుర్తి నాగేశ్వరరావు, కొమ్మంటి మురళి, ఎలమంచిలి నాగశేషు, కడెలి సుబ్బయ్య, అల్లంట్ల సురేష్, దుర్గారావు, కడకట్ల సత్యనారాయణ, లక్ష్మీ ప్రసన్న, గోపరాజు తదితరులు పాల్గొన్నారు. అనేక చోట్ల రజకుల మీద దాడులు జరుగుతున్నాయి. కొన్ని సందర్భాల్లో కొంతమంది రజక స్త్రీలు కూడా అవహేళనగా మాట్లాడే సందర్భాలు కూడా ఉన్నాయి. రక్షణ చట్టం రజకులకు ఏర్పాటు చేసి వాళ్ళకు సహాయం చేయాలని మేము ప్రభుత్వం కోరుకుంటున్నాము. వివోఏల పెండింగ్ సమస్యలు వెంటనే పరిష్కరించాలని జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్కే సుభాష్ ని డిమాండ్ చేశారు. ఏలూరులోని రాష్ట్రంలో 2856 మంది వెలుగు వివోఏ యానిమేటర్స్లు 2 నెలలుగా వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం వెంటనే స్పందించాలని ఏపీ వెలుగు వివోఏ ఉద్యోగుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్కే సుభాష్ ని డిమాండ్ చేశారు. ఏలూరు జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించి ఆమె ఈ సందర్భంగా మాట్లాడారు. గ్రామీణ పేదరిక నిర్మూలనలో కీలకంగా పనిచేస్తున్న వివోఏలకు కనీస వేతనాలు కూడా చెల్లించకుండా 7 సంవత్సరాలుగా పనిచేయించుకోవడం దారుణమని అన్నారు. శ్రీనిధి ఇన్సెంటివ్స్ బకాయిలు కూడా పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు. కనీస వేతనాలు, 2 నెలల వేతన బకాయిలు వెంటనే చెల్లించాలని, శ్రీనిధి ఇన్సెంటివ్స్ బకాయిలు విడుదల చేయాలని, హెల్త్ కార్డులు అమలు చేసి ప్రమోషన్లలో సౌకర్యం కల్పించాలని, 60 ఏళ్లు నిండిన వివోఏలకు నిబంధనల ప్రకారం నగదు ప్రయోజనాలు చెల్లించి తొలగించాలని, మహిళా మాటలు, స్ట్రా సంచులు, అక్షయ పాత్రల్లో పెట్టుబడులు, పొదుపు మహిళలకు డబ్బులు తిరిగి చెల్లించాలని తదితర డిమాండ్స్ తో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రసాద్ మాట్లాడుతూ, ఎన్నో సంవత్సరాలుగా వివోఏలు ఇదే పనిని చేస్తూ చాలని వేతనాలతో కాలం నెట్టుకొస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘ జిల్లా కార్యదర్శి పార్వతి, ఉపాధ్యక్షులు విజయ్ కుమారి, ఇందిరా, లక్ష్మీదేవి, లలిత కుమారి, రాజ్యలక్ష్మి పాల్గొన్నారు. ఇంకా పేదల కింద ఉండిపోయాము. దానికి తోడు మా వర్కులు బుక్ కీపింగ్కి 8 మంది ఉంటే కానీ అవ్వట్లేదు. ఫేస్ యాప్ పెట్టిన కానీ మాకు చాలా రిస్క్ అయిపోతుంది. చేయకపోతేనేమో అధికారులు అడుగుతున్నారు, చేస్తానేమో గ్రూప్ వాళ్ళు రావట్లేదు. వాళ్ళు కష్టపడడానికి వెళ్ళిపోతారు, ఏదో రాత్రి టైంలో ఉంటారు, వలస వేరే గ్రామాలకు పనులకు వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే మనమే వాళ్ళకి శ్రీనిధులు ఇప్పిస్తున్నాం, ఉన్నతీలు ఇప్పిస్తున్నాం, బ్యాంక్ లోన్లు ఇప్పిస్తున్నాం. అవి కట్టాలంటే వాళ్ళు కష్టపడి పని చేయాలి. వాళ్ళు వచ్చి మీటింగ్లో కూర్చునే పరిస్థితి లేదు, మాకు బుక్ కీపింగ్ అయ్యే పరిస్థితి లేదు. ఎటు చూసినా చాలా ఇబ్బందికరంగా ఉందండి. మీటింగ్ పెట్టామంటే అభయహస్తం డబ్బుల గురించి మెయిన్ మాట్లాడుతున్నారు. ప్రతి వివో మీటింగ్ పెట్టామంటే గొడవలే జరుగుతున్నాయండి. అటు అధికారులతోటి ఇటు ప్రజలతోటి మేము చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందండి. దానికి తోడు మాకు ధరలోటు పెరిగినాయి. మా జీతాలు చూస్తే 8,000. మా కుటుంబాలు కూడా పేదరికంలోకి నెట్టబడ్డాయండి. మా జీతాలతో మేము పని చేయలేకపోతున్నాం. దయచేసి ఏలిన వారు 26,000 రూపాయలు జీతం ఇప్పించవలసిందిగా, మా ఉద్యోగాలకు భద్రత కలిగించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నామండి మా వివోఏలందరి తరఫున.
జంగారెడ్డిగూడెంకు చెందిన సాలా పవన్ కుమార్ చండ్రుపట్ల వంశీల ద్రవ్య సహాయంతో మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. పట్టణంలో ఎన్టీఆర్ బొమ్మ వద్ద బాబీ పాల కేంద్రం వద్ద నడిచి వెళ్లే బాటసార్లకు వాహనదారులకు మజ్జిగను పంపిణీ చేశారు. వారి దాహార్తిని తీర్చడంతో పలువురు ఆనందం వ్యక్తం చేశారు. నిర్వాహకులతో పాటు వారి బంధువులు మిత్ర బృందంతో సహకరించారు. ఈ కార్యక్రమంలో గండికోట పాల బాబీ, అన్నబత్తుల శ్రీనివాస్, అస్మిత, గుత్త రోహిత్ కుమార్, రంగు సూర్యతేజ, చిక్కాల వెంకటరామారావు, చిరంజీవి రాజు, మణి, హేమ, సుజీ పాల్గొన్నారు. కష్టమొస్తే కాపు కాద్దాం అనే నినాదంతో K9 కాపు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. జనరల్ పేషెంట్లు 115, కంటి పరీక్షలు 65 మందికి పరీక్షలు నిర్వహించినట్లు K9 కార్యదర్శి శీలం కృష్ణంరాజు తెలియజేశారు. K9 ఆధ్వర్యంలో 9వ మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశామని తెలిపారు. ఉచితంగా మందులు పంపిణీ చేశారు. K9 అసోసియేషన్ డాక్టర్స్ వింగ్ అధ్యక్షుడు దుట్టా శివశంకర్రావు ఆధ్వర్యంలో K9 సెక్రటరీ శీలం కృష్ణంరాజు నిర్వహణలో మెడికల్ ఐ క్యాంపులను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జెడ్పీటీసీ పోలాటి బాబ్జీ హాజరయ్యారు. మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కుక్కల మాధవరావు, గ్రామ కమిటీ అధ్యక్షుడు ఎలికే ప్రసాదరావు, జనసేన సీనియర్ నాయకుడు ఎలికే తాతారావు, శ్రీనివాసపురం సొసైటీ అధ్యక్షుడు గంధం గోపాలకృష్ణ, పోల్నాటి నాని, మైసనగూడెం మాజీ సర్పంచ్ సింగుదాసు రాము, వేగవరం సొసైటీ అధ్యక్షుడు ఆలపాటి రాము, తన్నీరు రామకృష్ణలతో కలిసి శిబిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో K9 ట్రెజరర్ పి మోహన్, K9 మహిళా విభాగం అధ్యక్షురాలు సింగవరపు లక్ష్మి, ఆకుల యేసు పాల్గొన్నారు. డాక్టర్ శివశంకర్ గారు ప్రతి నెల అనుకుంటారు కదండి, ప్రతి నెల ఏదో ఇంటీరియర్ ప్రాంతాన్ని హెల్త్ క్యాంప్ పెట్టడం చాలా సంతోషం. ఏ సంస్థ అయినా కానీ స్టార్టింగ్లో విమల్ కట్ చేసి ఓపెన్ చేసి ఒక నెల రోజులు మెయింటైన్ చేసి 2 నెలలు మెయింటైన్ చేసి ఆగిపోయే సంస్థ ఎక్కువ కనబడుతుంది మనకి దాంట్లో. కానీ K9ని పూర్ణ దీక్షతో పెద్దలందరి సహకారంతో ఈరోజు ఇక్కడ మండల పార్టీ అధ్యక్షుడు గారు, గ్రామ పంచాయతీ అధ్యక్షుడు గారు, సొసైటీ అధ్యక్షుడు గారు, అంగన్వాడీ పాఠశాలలకు వేసవికాల సెలవులు ఇప్పించాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహిళా ఆర్గనైజింగ్ కమిటీ సభ్యురాలు గంగిరెడ్ల మేఘలదేవికి కొయిలగూడెం మండలం అంగన్వాడీ పాఠశాలల కార్యకర్తలు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆమెతో అంగన్వాడీ కార్యకర్తలు మాట్లాడుతూ వేసవికాలం వచ్చిందంటే ఎండ తీవ్రతతో 5 సంవత్సరాల లోపు చిన్నారులతో ఇబ్బందులు పడవలసి వస్తుందని, ఎంపీపీ, ఎంపీయూపీ, జిల్లా పరిషత్, హైస్కూల్, ప్రైవేట్ పాఠశాలలకు రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా అయితే సెలవులు ప్రకటించారో అదేవిధంగా అంగన్వాడీ పాఠశాలలకు కూడా సెలవులు ఇప్పించాలని తెలిపారు. 2019వ సంవత్సరం అంగన్వాడీ కార్యకర్తలకు వేతనాలు పెరగలేదని, ఇటీవల కాలంలో నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2024 జూలై నెలలో వేతనాలు పెంచుతామని మినిట్స్ కాపీ ఇచ్చారని, ఎంతవరకు దానిని అమలు చేయలేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు SNVDA శ్రీదేవి, వి శిరీష, నాగవేణి, పద్మావతి, చంద్రకళ, దేవి కుమారి, వెంకటలక్ష్మి, SK నూర్జహాన్, రాకడమణి, మైత్రేయ్, వెంకటలక్ష్మి, కనకదుర్గ, ధనలక్ష్మి, శాలిని, గంగారత్నం, సత్యవాణి, చిట్టెమ్మ, సరోజ, ప్రభావతి పాల్గొన్నారు. పెట్రోల్, డీజిల్ బ్లాక్ మార్కెట్ ని అరికట్టాలని CPIML న్యూ డెమోక్రసీ జిల్లా కమిటీ సభ్యులు KV రమణ డిమాండ్ చేశారు. పెట్రోల్, డీజిల్ వెంటనే సరఫరా చేయాలని, గ్యాస్ అందరికీ అందుబాటులోకి తేవాలని సోమవారం జంగారెడ్డిగూడెం RDO కార్యాలయం ముందు CPIML న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. RDO రమణకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కమిటీ సభ్యులు KV రమణ మాట్లాడుతూ గత 5 రోజులుగా ఏలూరు జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడి రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి ఈనాడు అందుబాటులో లేకుండా పోయిందని అన్నారు. ఈ కార్యక్రమంలో PDSU జిల్లా ప్రధాన కార్యదర్శి బన్నె వినోద్, IFTU నాయకులు మొల్లేటి శ్రీను, యాదాల వెంకటేశ్వరరావు, షేక్ బాజీ, POW నాయకులు రామలక్ష్మి పాల్గొన్నారు. దుకాణదారులు మూసి ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పుడు రవాణా ఛార్జీలు ఆగిపోవడం వల్ల నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం పెట్రోలియం ఉత్పత్తి సరఫరా చేసేటువంటి వారిని బంకుల యజమానులు విమర్శిస్తుంది. బంకుల యజమానులేమో మాకు సరిపడా అందడం లేదని చెప్పి వారు తెలియజేస్తారు. ఇంధనం కొరత ఏర్పడటంతో పోలీసులు, రెవెన్యూ సిబ్బంది రంగంలోకి దిగారు. కృత్రిమ కొరతేనని, ప్రజలు ఎక్కడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలియజేస్తున్నారు. కామవరపుకోట నందు SI పద్మ, జంగారెడ్డిగూడెంలో CI వెంకట సుభాష్ పలు చోట్ల స్వయంగా పర్యవేక్షించారు. పెట్రోల్ బంక్ల వద్ద రద్దీని సిబ్బందితో క్రమబద్ధీకరించారు. ఎక్కడా ఎటువంటి గొడవలు జరగకుండా అన్ని పెట్రోల్ బంక్ల వద్ద రెవెన్యూ, పోలీస్ యంత్రాంగం పర్యవేక్షణలు ఇంధనం సరఫరా చేస్తున్నారు. ప్రజలు అపోహలు వీడాలని, అవసరమైనంత మేరకు ఇంధనం కొట్టించుకోవాలని తెలియజేశారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. పెట్రోల్ బంకుల నిర్వాహకులతో సమావేశం నిర్వహించిన అధికారులు. ఇంధనం కొరత లేదంటున్న జంగారెడ్డిగూడెం ఆర్డీఓ రమణ. మరో గంటలో పెట్రోల్ బంకుల్లో చమురు ఉండేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారంటున్న ఏఎస్పీ సుస్మిత రామనాథన్. జంగారెడ్డిగూడెంలో కన్నుల పండుగ. వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి జన్మదినోత్సవ వేడుకలు. పాల్గొన్న ఆర్యవైశ్య సంఘాలు. అమ్మవారికి సారెను సమర్పించిన ఉప్పలమెట్ట కపుల్స్ క్లబ్. అన్ని చోట్ల డీజిల్, పెట్రోల్ అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందంటున్న జంగారెడ్డిగూడెం టీడీపీ నాయకులు. వచ్చే నెల 15వ తేదీన బొట్టాయిగూడెం విద్యారోహిణి స్కూల్ నందు ఎస్సీ ఎస్టీల ఆత్మీయ సమావేశం. కరపత్రాలు ఆవిష్కరించిన నేతలు. జంగారెడ్డిగూడెం రజక యూత్ ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రం ప్రారంభించిన ఎస్ఐ వీరప్రసాద్. ఎన్టీఆర్ సెంటర్ నందు ఏర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్రం. వార్తలు సమాప్తం. నమస్కారం.